హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను బర్గర్ చేస్తున్నాను. అంటే ఎలా చికెన్ బర్గర్ చేస్తున్నానన్నమాట. చికెన్ కొంచెం ఇంట్లో వండుకోవడానికి తీసుకొస్తే దాంట్లో కొద్దిగా చికెన్ తీసుకొని నేను దాన్ని మంచిగా కడిగేసి కొద్దిగా బటర్ లేకుండా నెయ్యి అనే వేసుకొని చేసుకోవచ్చు. ఆ చికెన్ చూడండి కొంచెం జస్ట్ నా కోసమే బర్గర్. సో అది మంచిగా ఫ్రై చేస్తున్నా. దాంట్లో చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఈ బర్గర్ అనేది ఏంటంటే మనం బయట షాప్లో తెచ్చుకుంటాం, ఆర్డర్ పెట్టుకో వాటికంటే మనం ఇంట్లో రెడీ చేసుకొని తింటే చాలా మంచిది, హెల్తీ అండి. సో ఒక టమాటో తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, దాన్ని మంచి రౌండ్గా కట్ చేసుకున్నా. సో బన్ను మార్కెట్లో దొరుకుతుంది, ఆ బన్ను కూడా తెచ్చుకున్నాను అన్నమాట. తెచ్చుకొని దాన్ని మధ్యలో నుంచి పీస్ కట్ చేసుకున్నాను, సపరేట్ పెట్టుకున్నాక ఈ బర్గర్ అనేది దాంట్లో నేను ఆల్రెడీ ఒక క్రీమ్స్ కూడా తెచ్చుకున్నాను, ఇది బర్గర్లో వేసుకునే క్రీమ్. సో ఆ కట్ చేసిన దాంట్లో దానికి మొత్తం అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి, అంటే నేను తింటున్నాను కాబట్టి నా హ్యాండ్స్తో నేను చేసుకుంటాను. మీరు స్పూన్ ఇంకా ఏమన్నా చేసుకోవాలి. నాకంటే తొందరగా చేసుకొని తినాలని అనిపిస్తుంది కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటాను అన్నమాట. చూడండి క్రీమ్ ఎలా వేస్తున్నానో, చాలా ఈజీ. చూడు టమాటో పెట్టుకున్నాను, టమాటో రౌండ్గా కట్ చేసుకోవాలి. చిన్న టమాటో తీసుకొని చాలండి. ఆనియన్, ఈ చికెన్ పీస్ నేను ఫ్రై అయిపోయింది కదా తను తీసుకున్నాను. చికెన్ చాలా డీప్ ఫ్రై అయిపోయింది, మంచిగా అయిపోయింది అది. ఆ చికెన్ దాంట్లో మీద సర్వ్ చేసుకుంటున్నా పైన. చాలా ఈజీ ఇది. మనం బయట తెచ్చుకొని 300 200 అట్లా పెట్టుకుంటా మన హెల్తీ పాడు చేసుకునే కంటే మనది మనం చేసుకోవాలి. మన పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా ఇది. మనం చేసుకున్నది అయితేనే హెల్తీ. చూడండి మళ్ళీ నేను ఆ క్రీమ్స్ మళ్ళీ పైనుంచి వేసుకుంటున్నా. చీజ్ కూడా వేసుకోవచ్చు, కాదంటే చీజ్ నా దగ్గర అయిపోయింది కాబట్టి కొంచెం ఉండే లైట్గా వేసేసాను. చూడు మళ్ళీ పైన దంది కట్ చేసుకున్నది ప్యాక్ చేసుకున్నాను. సో నా దగ్గర ఓవెన్ ఉంది, ఓవెన్ లేని వాళ్ళకు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఓవెన్లో పెట్టుకున్నాను. జస్ట్ దాంట్లో ఒక 10 to 15 మినిట్స్లో నేను పెట్టేసుకున్నాను. మస్త్ అయింది చూడండి. వావ్, వేడిగా సూపర్ ఉంది. ఓట్లు తీస్తుంటేనే ఇట్లా ఊడిపోతుంది అది. చూడండి నా బర్గర్ ఎలా ఉందో. నాకు ఈ సాస్ ఇట్లా పైన వేసుకొని తింటే చాలా ఇష్టం, ఎందుకంటే రెడ్గా మంచిగా అనిపిస్తుంది. సో నాకు ఇట్లా తినడం అంటే చాలా ఇష్టం. ఎంత బాగుందో, సూపర్. అసలు అది చూస్తుంటే తినాలని అనిపిస్తుంది. చూడండి, వావ్ ఎంత బాగుంది, సూపర్. నోట్లో వేస్తేనే కరిగిపోతుంది. ఎంత ఈజీ మెథడ్ చూడండి. ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకొని చూడాలి. లోపల అంతా ఎంత కుక్ అయిపోయింది. ఆ క్రీమ్ అండ్ ఆ చీజ్ మస్తు పట్టేసుకుంది ఆ బ్రెడ్కి. నా నోట్లో పడతలేదు ఆ బర్గర్. ఆనియన్ వచ్చేసి టమాటో వచ్చేసింది నోట్లకి. టమాటో సాస్ సూపర్. అసలు అది నాట్లో పెట్టుకొని ఇది తింటుంటే ఎంత బాగుందో. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి ఇంట్లో. మన ఇంట్లో మనమే చేసుకోవాలి, బయట అసలు తెచ్చుకోకూడదు ఏ వస్తువులు కూడా, ఏవి కూడా ఫుడ్ ఐటమ్స్. మనం చేసుకుంటాం, మనం హెల్తీగా ఉంటాం. సో కుక్కర్ లేకపోతే ఈ ఓవెన్లో పెట్టుకోవచ్చు, కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. బర్గర్ చాలా ఎంత బాగా అయింది కాబట్టి మాటలు వస్తలేవు. సో గైస్ అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.